చికెన్ మునక్కాళ్ళ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా కళాయి వేడి చేసి అందులో ఆయిల్ పోసుకొని టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి. మసాలా కోసం మనం ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లిపాయ తీసుకొని పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇవి టమాటాలు బాగా మగ్గాయండి. ఇప్పుడు ఇందులో మనం మిక్స్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేగనిచ్చి ఆయిల్ బయటకు వచ్చే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మసాలా పేస్ట్ వేగిపోయిందంటే నేను ముందుగానే చికెన్లో ఉప్పు, కారం వేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ని మనం కూరలో వేసేద్దాం. ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని కాసేపు వేగనిద్దామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చికెన్లోంచి వాటర్ బాగా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం మునక్కాళ్ళ ముక్కలు వేసి మరి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసి చికెన్ని ఉడకనిద్దాం. చికెన్ కూర రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి దించేసుకుందాం. మన చికెన్ కర్రీ చూడండి ఎంత బాగా దగ్గరికి రెడీ అయిపోయిందో.